విడిపించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 12:6. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఉదయకాలానికి తప్పనిసరిగా మరణము సంభవింపనై ఉండగా ఆ రాత్రి పేతురు గారు 2 సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నారు. ఇది దేవుని బిడ్డలకు గుర్తు. వారు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో సైతం నిద్రిస్తూ ఉంటారు. వారు కలవరపడరు. దేవుని సమాధానమును బట్టి, దేవుని కాపుదల క్రింద ఉన్నామని నమ్మిక హృదయాలలో ఉండడాన్ని బట్టి మనలను భయము లేని వారిగా చేస్తుంది. మనలను విశ్వాసంలో ఎదగకుండా చేయడానికి సాతానుడు మన భయాలను వాడుకుంటాడు. దేవునిపై చిన్నపిల్లల వంటి నమ్మిక గల జీవితమే గొప్ప దీవెనకరమైంది. ఆత్మీయ పరిపక్వతకు అది ఒక సూచన. తన శిష్యులలో భీతి పొందే తత్వాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయాడు. ఒక తల్లి ఒడిలోని చంటి బిడ్డ ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు ఇప్పుడు పేతురు గారు కూడా తన మరణదండన సమయంలో కూడా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. పాపానికి దూరంగా ఉన్నటువంటి హృదయాన్ని కలిగి ప్రత్యక్షంగా కానీ అనుకోని విధంగా కానీ పాపానికి దూరంగా ఉండాలనే ఆశ కలిగి ఉంటే మనం కూడా అలాంటి నమ్మికలో ఎదుగుతాము. భయం అనేది దేవునికి సంబంధించింది కాదు. భయస్థుల్లో ఏదో ఒక తప్పు దాగి ఉంటుంది. భయం అనేది స్వాభావికమైనదని నీవు చెప్పలేవు. అనేక స్వాభావికాలను దేవుని ఆత్మ ఆధీనంలోనికి తీసుకొని రాగలుగుతాము. ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ హృదయంలో ఉంచుకోలేని మెట్టుకు నీవు చేరుకుంటావు. నీ హృదయము, మనస్సు, శరీరము కూడా పరిశుద్ధపరచబడతాయి. దేవుని దృష్టిలో నరహంతకులు, పిరికివారు ఒకటే అయినప్పుడు నీవింకా పిరికితనంతో ఉండకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడు. దేవుని యందు నమ్మిక ఉంచడంలో నీవు ఎదగడాన్ని బట్టి నీ జీవితపు విలువ పెరుగుతుంది. నీ ప్రార్థన అంతకంతకు కూడా తీవ్రతను కలిగి ఉండాలి. నీవు దేవుని యందలి పూర్ణ విశ్వాసంలోనికి ఎదగాలి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్ము. నీ స్వంత గ్రహింపుపై ఎప్పుడూ కూడా ఆధారపడకు. ఈ స్థితికి పేతురు గారు చేరుకున్నారు. ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకునే అన్ని అవకాశాలను నీవు నిర్లక్ష్యం చేస్తే శ్రమకాలంలో నీకు విశ్వాసం ఉండదు. మన పిరికితనాన్ని అందరి ముందు ప్రదర్శించే విధంగా, ఇంకా మన లేమితనాన్ని అందరికీ కనబడే విధంగా సాతాను మనలను కదుపుచూ ఉంటాడు. ప్రార్థనే మన వ్యక్తిత్వాన్ని కలుపుచూ త్రిత్వములో ఏకత్వము కలిగి ఉండులాగున ఆయన చేసే కృపాధన్యత మనందరము పొందుకొందుముగాక. ఆమెన్.